అండ్ మీ ఫస్ట్ మూవీ ఇప్పుడు అంటే లెక్కల ప్రకారం అయితే ఆడుతూ పాడుతూ, అవును. యాక్చువల్గా ఫస్ట్ మూవీ మధ్యలో అయిపోయింది, ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటుంది, సరే శ్రీకాంత్ గారు మిమ్మల్ని నమ్మారు, ఓకే. బట్ మీకు ఒక ఛాయిస్ ఉంటుంది కదా, ఫస్ట్ మూవీ ఆగిపోయింది, రెండో సినిమా ఇది మీ కథ కాదు, లేదా సొన్న ముందు మీరు రాసుకున్న కథ రాపిచ్చిన కథ కూడా కాదు, ఇది రీమేక్, ఇది కూడా రిస్కే కదా, దీనికి ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది, ఒప్పుకోవాల్సి వచ్చిందా, ఒప్పుకున్నారా? అంటే నిజం చెప్పాలంటే ఒప్పుకోవాల్సి వచ్చినట్టే చెప్పాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక మంచి కమర్షియల్ సినిమా చేయాలి అనేది ఉండేది నాకు. కామెడీ అంటే నాకు చాలా ఇష్టము, బట్ మంచి కమర్షియల్ సినిమా చేయాలి అన్నట్టుగానే నేను రాసుకోవడం కానీ అవన్నీ ఆ పద్ధతిలోనే ఉండేవి. సరే ఈ పిక్చరు నాకు వచ్చింది ఎలా అంటే, అది కూడా ఆ టైంలో జయకృష్ణ గారు శ్రీహరి సినిమా నేను చేసిన విధానం అవన్నీ తెలుసుకొని, అంతే కదా, తెలుసుకొని నాకు ఆ పిక్చర్ వచ్చింది. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళని చాలా గొప్పగా అనుకోవాలి నేను. ఒక సినిమా ఆగిపోయిన తర్వాత ఒక కొత్త డైరెక్టర్కి వాళ్ళు రిస్క్ చేసి, హీరో శ్రీకాంత్ కానీ ప్రొడ్యూసర్ గారు సివి రెడ్డి గారు కానీ ఒక రిస్క్ చేసి ఇస్తున్నట్టే నాకు. అది ఇంకా ఎక్కువ గొప్ప విషయం అని నాకు అనిపిస్తుంది. వాళ్ళు సినిమా చూసినప్పుడు నిజానికి నాకు ఆ సినిమా చూసినప్పుడు నాకు 100% నాకు నచ్చలేదండి. కొన్ని పోర్షన్స్ బాగున్నాయి, కామెడీ కొంత బాగుంది, కానీ నాకు మళ్ళీ కొంచెం డిసప్పాయింట్ అయ్యా. ఈ సినిమా చేసి ఇప్పుడు ఈ సినిమాతో ఫస్ట్ పిక్చర్గా మనం బయటకు వెళ్ళి ఏం చేయగలను అని చెప్పి, నేను బడ్జెట్ కూడా బాగా తక్కువ, ఇవన్నిటితో నేను ఏం చేయగలను అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. చేస్తానని చెప్పాను, కానీ లోపల మాత్రం కొంచెం బాగా సంశయంగానే ఉండేది. ఇప్పుడు మా నాన్నగారు ఒకటి చెప్పారు, ఓకే అన్నీ వడ్డించిన విస్తరలాగా అందరికీ రాదు, ఆల్రెడీ ఒక పిక్చరు ఆగిపోయింది. అసలు నిన్ను సినిమా చేయమని వాళ్ళు అడగడమే గొప్ప, నువ్వు వెళ్ళి అడగట్లేదు, వాళ్ళు నిన్ను సినిమా చేయమని అడగడమే గొప్ప. నువ్వే చెప్పేవాడివి కదా మీ గురువుగారి గురించి, అంతా ఏ ఉన్నా లేకపోయినా ఆయన చేస్తారు అని చెప్పి నువ్వే చాలాసార్లు చెప్పావు కదా, నువ్వెందుకు చేయకూడదు అలాగా, నువ్వేం అడగాలి వాళ్ళని, నీకేంటి అంటే 100% అది యాస్టీజ్ సినిమా చేస్తే ఇక్కడ ఆడదు అని కదా నువ్వు అనేది. నువ్వు అది కన్విన్స్ చేయి వాళ్ళని, ఇదిగోండి నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి, ఇది చేస్తాను, నేను అనుకున్నట్టు చేస్తాను, మార్పులు చేర్పులు చేస్తాను అని నువ్వు కన్విన్స్ చేయి. అసలు కన్విన్స్ చేస్తే వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే కదా నువ్వు బాధపడాలి. ఓకే నీకు బడ్జెట్ లేదు, బట్ గొప్ప సినిమాలు అన్నీ కూడా పెద్ద బడ్జెట్తో తీసిన సినిమాలేనా కాదని నువ్వే చెప్పావు కదా. తలంబ్రాలు అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, తరంగిణి అనే సినిమా ఇంత చిన్న బడ్జెట్లో చేశారు, మీ గురుగారు చెప్తుంటారు, నువ్వే చెప్పావు కదా, మరి నువ్వు మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నావు అని అన్నారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే, కానీ ఆయన చెప్తే గానీ అంతే, అదే మనకు ట్రిగ్గర్ అవుతుంది. అప్పుడు నేను అనుకున్నానండి, ఓకే మనకు వచ్చింది ఇది, మనకు వచ్చిన అవకాశం ఇది, దీన్ని ఎంతవరకు బెటర్ చేయగలుగుతాం, మనం ఇందులో ఏమి యాడ్ చేయగలుగుతాం, ఏమి కట్ చేయగలుగుతాం, లేదా అది అని. అప్పుడు నేను నాకు స్క్రిప్ట్ ఫ్రీడమ్ కావాలి సార్, అంటే అది రీమేక్ కాబట్టి యాస్టీజ్గా అలాగే తీయమని అడగకుండా, నేను డెఫినెట్గా నా లైఫ్ కోసమైనా నేను చేస్తాను కదా, బాగా చేస్తాను, నేను బెటర్మెంట్స్ చేస్తాను సార్, దీనికి సంబంధించిన కొన్ని నేను అనుకున్నాను అని అంటే వాళ్ళు ఫ్రీడమ్ ఇచ్చారు. ఓకే, అప్పుడు నేను చేశాను. బడ్జెట్ అనేది పెద్ద బడ్జెట్ లేదు, కానీ నాకున్నది ఏంటి అందులో స్ట్రెంగ్త్ ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నారు నాకు, ధర్మ సుబ్రహ్మణ్యం గారు, సునీల్, అందరూ ఉన్నారు. నేను స్క్రిప్ట్లో ఇంకేం చేయగలను, ఇంకా కొత్తగా కామెడీ ఎలా క్రియేట్ చేయగలము, లేకపోతే ఒక మంచి పంచ్ అలాగా మనం కొత్తగా ఎలా క్రియేట్ చేయగలము, రోజు ఇదే ఆలోచించేవాడిని అండి. షూటింగ్కి వెళ్ళే ముందు వరకు కూడా ఇక్కడేమైనా పని చేయగలమా, లేకపోతే ఇంకేమైనా ఏదైనా చేయగలమా అని ఆలోచించేవాడిని. అలాగా సినిమా తర్వాత అది హిట్ అయిందండి. నాకు ఆ సినిమాలో బాగా అద్భుతంగా అనిపించేది అంటే, సినిమా అంతా బాగుంటుంది, సూపర్ హిట్, బాగా నవ్వుకోవచ్చు, అంతా ఓకే. నాకు బాగా నచ్చింది ఏంటంటే సునీల్ గారి క్యారెక్టర్. అంటే 2001 నువ్వు నాకు నచ్చావనుకుంటాను. సునీల్కి కమెడియన్గా పేరు వస్తున్న రోజులు అవి, ఇంకా స్టార్ అవ్వలేదు. బట్ మీ సినిమాలో సునీల్ మేనరిజమ్స్ ఉంటాయి కదా, ఆ సౌండింగ్స్ కానీ, ఆ బాడీ తిప్పడం కానీ, ఆడుతూ పాడుతూ దగ్గర నుంచి బాగా హైలైట్ అయింది, అక్కడ బాగా రిజిస్టర్ అయింది. అది సునీల్ బాడీలో ఇన్బిల్ట్గా ఉందా, లేకుంటే మీరు
అడిగి చేపించుకున్నదా? తర్వాత అవన్నీ ఆయన కెరీర్ అంతా కొనసాగినాయి. లేదండి, అందులో తన కంట్రిబ్యూషనే ఉమ్, అంత తను చేసిందంతా. నాకు ఇలా కావాలని చెప్పేవాడిని తప్ప, ఉమ్, నేను నాకేం సీన్ చెప్పేవాడిని, సీన్ నాకు ఇలా కావాలని చెప్పేవాడిని. ఉమ్, ఆ ఆ చిన్న ఆ స్లాప్ స్టిక్, ఆ యాక్టింగ్ అంతా తందే. తందే. ఉమ్. ఆ, అప్పుడు అది ఫుల్ లెంగ్త్ రోల్ అండి ఆ పిక్చర్. అవును, అవును, హీరో ఫస్ట్ ఒక డ్యూయట్ లో తప్ప అవును. ప్రతి సీన్ లోనూ హీరోతో పాటు తనే ఉంటాడు. ఉమ్, ఇంకా చెప్పాలంటే హీరోతో కొంచెం ఎక్కువగా తనకే ఉంటారు అవును. ఆ సినిమాలో. ఎందుకు సునీల్ని ఎందుకు తీసుకున్నారు? అది యాక్చువల్గా ఫస్ట్ చెప్పాలంటే ఇంకొక ఆర్టిస్ట్ అండి, ఎవరు? అది రాజేంద్ర ప్రసాద్ గారిని అనుకున్నారు ఓకే. ఫస్ట్. ఉమ్, అది తర్వాత బడ్జెట్ ఇష్యూస్ అవి ఇవి ఉన్నప్పుడు మళ్ళీ సునీల్ అనుకుని, అప్పుడు సునీల్ 5-6 సీన్లు వేషాలే చేస్తున్నాడు, అవును, అవును, ఫుల్ లెంగ్త్ రోల్స్ చేయాలి అప్పటికి. అవును. అప్పుడు 5-6 సీన్లలో బాగా చేసిన వ్యక్తి 500 సీన్లు అయినా బాగా చేస్తాడు, ఉమ్, సింపుల్. ఉమ్, ఉమ్, అది ఇప్పుడు నెక్స్ట్ యూత్కి బాగా కనెక్ట్ అయిపోతాడు, ఉమ్, ఇప్పుడు ఫ్రెష్గా వస్తున్నాడు కాబట్టి అని చెప్పి అనుకుని పెట్టింది. నిజంగానే అతను చాలా ప్లస్ అయ్యాడు సినిమాకి, అవును, ఖచ్చితంగా. చాలా ప్లస్. అందుకని మీకు చూడండి, ఏ పోస్టర్లో అయినా సరే హీరోతో పాటు అతను కూడా ఉంటాడు. ఉమ్, ఉమ్, ప్రతి పోస్టర్లో కానీ ఎక్కడ తనని, దానికి హీరో శ్రీకాంత్ని కూడా చాలా మెచ్చుకోవాలండి. కదా. ఏ రోజున కూడా నేను హీరో, అదేంటి ప్రతి పోస్టర్ మీద ఏదో ఇద్దరు హీరోల్లాగా ఉమ్, ఇలా చేస్తున్నారు అని ఒక్కసారి కూడా అనలేదండి తను. జనరల్గా హీరోలు అంటారండి, ఎందుకంటే నాకు అనుభవం కూడా ఉంది అలా అంటారు. ఏంటండి హీరో నేనా లేకపోతే అతనా అని అంటారు. అందులో 70 సినిమాలు హీరో అప్పటికి ఆయన. ఉమ్. ఆయనకు అర్థమైపోద్ది కదా ఎవరితో ఎన్ని షాట్లు తీస్తున్నారు. Sure, అది వేరు, సినిమాలో పక్కన పెట్టండి. పోస్టర్లు అయినా వాల్ పోస్టర్ మీద మీకు ఇద్దరి వేస్తామంటే అతను ఎంత గొప్పగా, అయ్యో ఏం పర్లేదు భయ్యా అని చెప్పాడు, డిజైన్లు ఇలా చేయిస్తున్నాను లేదు అంటే వేరేలాగా కూడా సోలో హీరోయిన్ వేసి ఈ ఆర్టిస్టులు అందరితో పాటు వీళ్ళ బొమ్మలు వేసి అలా కూడా చేయొచ్చు. అవును. అంటే అతను అయ్యో అక్కర్లేదు నీకు ఎలా అంటే అలా చేయమన్నాడు.